గుడ్ ఈవినింగ్ ఆల్ ఆఫ్ యూ. ఈరోజు SA1 ఫిజికల్ సైన్స్ 10th క్లాస్కి సంబంధించి మోడల్ పేపర్ని ఒకసారి చూద్దాం. ఈ పేపర్ని 5 చాప్టర్లు, ఈ సిలబస్లో ఉన్నటువంటి 5 చాప్టర్ల నుంచి ఇవ్వటం జరిగింది. 5 చాప్టర్లలో మనకు తెలిసినటువంటి కెమికల్ రియాక్షన్స్ అండ్ ఈక్వేషన్స్, యాసిడ్ బేస్ అండ్ సాల్ట్స్, లైట్ రిఫ్లెక్షన్ రిఫ్రాక్షన్, హ్యూమన్ ఐ అండ్ కలర్ఫుల్ వరల్డ్, మెటల్స్ అండ్ నాన్ మెటల్స్ సంబంధించినటువంటి చాప్టర్కి సంబంధించి క్వశ్చన్లు. మనకి ఈ ప్యాటర్న్ అనేది SA1 ప్యాటర్న్ అనేది యాజ్ ఇట్ ఈజ్గా పబ్లిక్ ఎగ్జామ్ ప్యాటర్న్లో ఉంటుందని చెప్పేసి మీరు అందరూ గమనించాల్సిన అవసరం ఉంది. దీంట్లో 1 మార్క్ క్వశ్చన్స్ 8 ఉంటాయి. అన్ని క్వశ్చన్స్కి ఆన్సర్ రాయాలి. సెక్షన్ 2లో 2 మార్క్స్ క్వశ్చన్స్ 3 ఉంటాయి. 3టికి ఆన్సర్స్ రాయాలి. సెక్షన్ 3లో 4 మార్క్స్ క్వశ్చన్స్ 3 ఉంటాయి. 3టిలో 12th క్వశ్చన్కి 2 ఉంటాయి. వాటిలో ఏదో ఒకదానికి ఆన్సర్ రాయాల్సి వస్తుంది. మిగిలిన 13th 14th క్వశ్చన్స్కి, ఆ 2 క్వశ్చన్స్కి ఆన్సర్స్ కంపల్సరీగా రాయాలి. తర్వాత సెక్షన్ 4లో ఇంటర్నల్ చాయిస్ ఉంటుంది. అంటే 2 క్వశ్చన్లు ఇస్తారు, వాటిలో ఒక క్వశ్చన్ రాయాల్సి వస్తుంది. అది 3 క్వశ్చన్లు ఉంటాయి. 3 × 24 మార్కులు అనమాట. ఓవరాల్గా 1 మార్క్ క్వశ్చన్స్ 8, 2 మార్క్స్ క్వశ్చన్స్ 3, 4 మార్క్స్ క్వశ్చన్స్ 3 అండ్ 8 మార్క్స్ క్వశ్చన్స్ 3 అనమాట. ఓవరాల్గా 17 క్వశ్చన్స్ ఉంటాయి. వీటిలో మనం తయారు చేసినటువంటి క్వశ్చన్ పేపర్లో మొత్తం 1 మార్క్ క్వశ్చన్స్ ఒకసారి చూసుకున్నట్లయితే, వై డూ వీ అప్లై పెయింట్ ఆన్ ఐరన్ ఆర్టికల్స్, వెన్ డస్ టూత్ డికే స్టార్ట్ ఇన్ అవర్ మౌత్, తర్వాత టేబుల్ క్వశ్చన్. ఇవన్నీ కూడా ఇంచుమించుగా యాజ్ పర్ SSC క్వశ్చన్ ప్యాటర్న్లో ఏ చాప్టర్ నుంచి ఏ క్వశ్చన్స్ రావచ్చు అనే దాంట్లో చూచాయిగా కొద్దిగా అటు ఇటుగా ఇవ్వటం జరిగింది. సో ఆ టేబుల్ క్వశ్చన్ సంబంధించి ఆ టేబుల్లో pH వాల్యూస్, సొల్యూషన్స్ ఇచ్చి దాంట్లో నుంచి విచ్ అమాంగ్ ద అబోవ్ ఈ స్ట్రాంగ్లీ ఆల్కలైన్. తర్వాత 4th క్వశ్చన్కి వచ్చేసరికి గివ్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ మెటల్ విచ్ కెన్ బి ఈజీలీ కట్ ఆఫ్ విత్ ఎ నైఫ్. ద బ్లూయిష్ కలర్ ఆఫ్ వాటర్ ఇన్ ఏ డీప్ సీ ఈజ్ డ్యూ టు వాట్. తర్వాత 6th క్వశ్చన్ వాట్ ఈజ్ మెంట్ బై పవర్ ఆఫ్ అకామిడేషన్ ఆఫ్ ద ఐ. 7th క్వశ్చన్ నేమ్ ఏ ఫ్యూ కెమికల్ రియాక్షన్స్ టేకింగ్ ప్లేస్ ఇన్ అవర్ డైలీ లైఫ్. నేమ్ ఏ మెటీరియల్, నేమ్ ఏ మెటల్ విచ్ డస్ నాట్ రియాక్ట్ విత్ ఆక్సిజన్ ఈవెన్ ఎట్ హై టెంపరేచర్. దీస్ ఆర్ ద 8 క్వశ్చన్స్. ఈ 8 క్వశ్చన్స్కి ఆన్సర్ కంపల్సరీగా రాయాలి. తర్వాత 2 మార్క్స్ క్వశ్చన్స్లో 9th క్వశ్చన్ వై డూ వీ ప్రిఫర్ ఏ కాన్వెక్స్ లెన్స్ యాజ్ ఎ రియర్ వ్యూ మిర్రర్ ఇన్ వెహికల్స్. ఎక్స్ప్లెయిన్ బ్రీఫ్లీ వై ద స్కై అపియర్స్ బ్లూ. రైట్ ఎనీ 2 అప్లికేషన్స్ ఆఫ్ pH ఇన్ అవర్ డైలీ లైఫ్. ఈ 3 క్వశ్చన్స్కి కంపల్సరీగా ఆన్సర్ రాయాలి. వీటిల్లో మనం ఒక క్వశ్చను లైట్ రిఫ్లెక్షన్ రిఫ్రాక్షన్ నుంచి, ఒక క్వశ్చను హ్యూమన్ ఐ నుంచి, ఇంకో క్వశ్చను యాసిడ్ బేస్ అండ్ సాల్ట్స్ గురించి ఇవ్వటం జరిగింది. తర్వాత 4 మార్క్స్ క్వశ్చన్స్లో ఈ మనం ఎప్పటి నుంచి చెప్పుకునేదే డ్రా ద రే డయాగ్రామ్ ఆఫ్. ఇది 12th క్వశ్చన్ కంపల్సరీ డయాగ్రామ్స్ ఉంటుందని చెప్పుకున్నాం. సో దానికి సంబంధించి ఇవ్వటం జరిగింది. డ్రా ద రే డయాగ్రామ్ ఆఫ్ ఇమేజెస్ ఫార్మ్డ్ బై అన్ ఆబ్జెక్ట్ ఈస్ ప్లేస్డ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ఏ బైకాన్వెక్స్ లెన్స్ ఇన్ ద ఫాలోయింగ్ పొజిషన్. ఫస్ట్ వన్ బియాండ్ 2F1 అండ్ ఎట్ F1. తర్వాత దాంట్లో ఆప్షనల్గా డ్రా ద డయాగ్రామ్ విచ్ షోస్ దట్ యాసిడ్ సొల్యూషన్ ఇన్ వాటర్ కండక్ట్స్ ఎలక్ట్రిసిటీ. 13th క్వశ్చన్ వచ్చేసరికి గివ్ 2 ఇంపార్టెంట్ యూజెస్ ఆఫ్ వాషింగ్ సోడా అండ్ బేకింగ్ సోడా. 14th క్వశ్చన్ వచ్చేసరికి ఫిల్ ద టేబుల్ ఫాలోయింగ్. ఇది కూడా 14th క్వశ్చన్ కంపల్సరీగా టేబుల్ క్వశ్చన్స్ కానీ టేబుల్ క్వశ్చన్స్ ఇస్తారు. అది ఏదర్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ గురించి కానీ లేకపోతే పొజిషన్ ఇమేజ్ ఫార్మేషన్ కాన్వెక్స్ లెన్స్ కానీ కాన్కేవ్ మిర్రర్ గురించి కానీ ఇస్తారు. ఇక్కడ కాన్వెక్స్ లెన్స్ ఇవ్వటం జరిగింది. తర్వాత 8 మార్క్స్ క్వశ్చన్కి వచ్చేసరికి
15th క్వశ్చన్ కంపల్సరీగా ఇది హ్యూమన్ ఐ నుంచి ఒక క్వశ్చన్ వస్తుందని చెప్పుకున్నాం కాబట్టి దాంట్లో ఎక్స్ప్లెయిన్ హౌ డు యూ కరెక్ట్ ద ఐ డిఫెక్ట్ మయోపియా విత్ ఎ సూటబుల్ డయాగ్రామ్. దీంట్లో ఆప్షనల్గా ఎక్స్ప్లెయిన్ ద ఫార్మేషన్ ఆఫ్ రెయిన్బో. తర్వాత 16th క్వశ్చన్ కంపల్సరీగా ఒక క్వశ్చన్ పబ్లిక్ ఎగ్జామ్స్లో కూడా ఫస్ట్ చాప్టర్ నుంచి ఒకటి ఉంటుంది కాబట్టి ఇంటర్నల్ చాయిస్ కూడా దాని నుంచి ఇవ్వడం జరిగింది. రైట్ ద బ్యాలెన్స్డ్ కెమికల్ ఈక్వేషన్ ఫర్ ద ఫాలోయింగ్ అండ్ ఐడెంటిఫై ద టైప్ ఆఫ్ రియాక్షన్ ఇన్ ఈచ్ కేస్. ఇంట్లో పొటాషియం బ్రోమైడ్, బేరియం అయోడైడ్, పొటాషియం అయోడైడ్ ప్లస్ బేరియం బ్రోమైడ్. జింక్ కార్బోనేట్ ఈజ్ splits into zinc oxide plus carbon dioxide. Hydrogen plus chlorine gives rise to hydrogen chloride. Magnesium plus hydrochloric acid gives rise to magnesium chloride plus hydrogen. What is the chemical reaction? Dintlo internal choice. How many types? Explain each with one example. తర్వాత 17th క్వశ్చన్ ఇది కంపల్సరీగా మెటల్స్ అండ్ నాన్ మెటల్స్ నుంచి వస్తుందని చెప్పేసి చెప్పుకున్నాం. సో డిస్క్రైబ్ అన్ యాక్టివిటీ టు ఫైండ్ అవుట్ ద కండిషన్స్ అండర్ విచ్ ఐరన్ రస్ట్. దీంట్లో ఇంటర్నల్ చాయిస్గా కూడా అదే చాప్టర్ నుంచి ఇవ్వడం జరిగింది. డిస్క్రైబ్ యాక్టివిటీస్ టు షో దట్ మెటల్స్ ఆర్ గుడ్ కండక్టర్స్ ఆఫ్ హీట్ అండ్ ఎలక్ట్రిసిటీ. 2 యాక్టివిటీస్ ఇవ్వడం జరిగింది. సో ఇది ఈ క్వశ్చన్ పేపర్కి సంబంధించి. ఇప్పుడు దీని సొల్యూషన్స్ ఒకసారి చూద్దాం. ద ఫస్ట్ క్వశ్చన్ 1 మార్క్ క్వశ్చన్స్లో వై డు వి అప్లై పెయింట్ ఆన్ ఐరన్ ఆర్టికల్స్. ఇది మనకి స్లిప్ టెస్ట్లో కూడా 100 days దాంట్లో కూడా ఇవ్వడం జరిగింది. ఐరన్ ఆర్టికల్స్ రస్ట్ పట్టకుండా ఉండటం కోసం పెయింట్ వేస్తామని చెప్పుకున్నాం. దాంట్లో ఏదైనా రస్ట్ పట్టాలంటే కంపల్సరీగా ఎయిర్, వాటర్, మాయిశ్చర్ ఆర్ వాటర్ ఉండాలి కాబట్టి వాటి నుంచి ఓవర్కమ్ చేయడం కోసం పెయింట్ వేస్తాం. సో ఐరన్ ఆర్టికల్స్ ఆర్ పెయింటెడ్ టు ప్రివెంట్ దెమ్ from rusting. Once an iron article is painted, the contact of iron articles for moisture and air is cut off, thus preventing rusting. The second question వచ్చేసరికి why does tooth decay start in our mouth? When does tooth decay start in our mouth? ఎప్పుడు మనకి టూత్ డికే స్టార్ట్ అవుద్దో క్వశ్చన్ అడిగాడు. మనకి ఎప్పుడు స్టార్ట్ అవుద్దో అని ఇంతకుముందు చెప్పుకున్నాం. when the pH of our mouth is less than 5, సో ఇట్స్ ద టూత్ డికే స్టార్ట్స్. తర్వాత టేబుల్ క్వశ్చన్ ఇది. దీంట్లో సొల్యూషన్ PQRST అని ఇచ్చాడు. pH వాల్యూస్ Pది 5, Qది 7, Rది 0, Sది 9 అండ్ Tది 11గా ఇవ్వటం జరిగింది. దీంట్లో క్వశ్చన్ ఏమి ఇచ్చాడంటే విచ్ అమాంగ్ ద అబోవ్ ఈ స్ట్రాంగ్లీ ఆల్కలైన్. వీటన్నిటిలోనూ ఏది స్ట్రాంగ్లీ ఆల్కలైన్ మీన్స్ బేస్ అనమాట. ఆల్కలైన్ ఈజ్ వాటర్ సాల్యుబుల్ ఏదైతే బేస్ ఉంటుందో దాన్ని ఆల్కలైన్ అని చెప్పేసి చెప్పుకున్నాం. సో ఇక్కడ ఈ వీటిల్లో ఈ ST అనేవి మాత్రమే బేసెస్. PQలు P అండ్ R ఆర్ యాసిడ్స్. Q అనేది మనకి న్యూట్రల్ సొల్యూషన్ అని తెలుసు. ఇట్లో STలో హైయెస్ట్ pH వాల్యూ 11 Tకి ఉంది కాబట్టి T ఈజ్ అ స్ట్రాంగ్లీ ఆల్కలైన్. ఈవెన్ ఎగ్జాంపుల్ ఆఫ్ ఏ మెటల్ విచ్ కెన్ బి ఈజీలీ కట్ విత్ నైఫ్. మనకు ఆల్రెడీ మెటల్స్ అండ్ నాన్ మెటల్స్లో చూసుకున్నాం ఫిజికల్ ప్రాపర్టీస్ అండ్ కెమికల్ ప్రాపర్టీస్ ఆఫ్ మెటల్స్. మనం లిథియం, సోడియం, పొటాషియం ఇవన్నీ కూడా మిగిలిన ఎలిమెంట్స్తో పోల్చుకున్నట్లయితే సోడియం ఎస్పెషల్లీ సోడియం అనేది నైఫ్తో కట్ చేసేంత హార్డ్, ఇది చాలా సాఫ్ట్గా ఉంటుందని చెప్పేసి. మెటల్స్ జనరల్గా హార్డ్గా ఉంటాయని తెలుసు కానీ కొన్ని మెటల్స్ సాఫ్ట్గా ఉంటాయి. అవి లిథియం, సోడియం అండ్ పొటాషియం. తర్వాత ద బ్లూయిష్ కలర్ ఆఫ్ వాటర్ ఇన్ ద డీప్ సీ ఈజ్ డ్యూ టు. అది వాటర్, సీ వాటర్ బ్లూ కలర్లో ఎందుకు ఉంటుంది అనేది ఇప్పుడు మనకి ఇంతకుముందు రామన్ ఎఫెక్ట్ మనకు తెలుసు. సో అది ఎందుకు ఉంటుందంటే డ్యూ టు ద స్కాటరింగ్ ఆఫ్ లైట్. 1 మార్క్ క్వశ్చన్ కాబట్టి స్కాటరింగ్ ఆఫ్ లైట్ వల్ల. తర్వాత వాట్ ఈజ్ మెంట్ బై పవర్ ఆఫ్ అకామిడేషన్ ఆఫ్ ద ఐ. మనకు ఆల్రెడీ తెలుసు మనకి ఐ అనేది యొక్క స్పెషాలిటీ ఏంటంటే మనం బాగా దగ్గరగా ఉన్న వస్తువు నుంచి అనంత దూరంలో ఇన్ఫైనైట్ డిస్టెన్స్ దగ్గర ఉన్నటువంటి వస్తువుని కూడా మనం చూడగలం.
అది చూసేటప్పుడు ఏమవుతుందంటే ఈ హ్యూమన్ ఐ అనేది దాని యొక్క కర్వేచర్ను మార్చుకుంటుంది అనమాట. సెల్ఫ్ అడ్జస్టబుల్గా మార్చుకుంటుంది. అంటే కర్వేచర్ని మార్చుకోవడం ద్వారా దాని ఫోకల్ లెంగ్త్ని కూడా మార్చుకోగలుగుతుంది. అంటే అలా మార్చుకోవటాన్ని పవర్ ఆఫ్ అకామిడేషన్ అంటాం. ద ఎబిలిటీ ఆఫ్ ఎన్ ఐ లెన్స్ టు ఫోకస్ నియర్ అండ్ ఫార్ ఆబ్జెక్ట్స్ క్లియర్లీ ఆన్ ద రెటీనా బై అడ్జస్టింగ్ ఇట్స్ ఫోకల్ లెంగ్త్ ఈజ్ పవర్ ఆఫ్ అకామిడేషన్. తర్వాత నేమ్ ఎ ఫ్యూ కెమికల్ రియాక్షన్స్ టేకింగ్ ప్లేస్ ఇన్ అవర్ ఎవ్రీడే లైఫ్. మనకి కెమికల్ రియాక్షన్స్లో ఫస్ట్ చాప్టర్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కెమికల్ రియాక్షన్స్ గురించి, అవి మన డైలీ లైఫ్లో జరిగే వాటిలో గురించి ఇంతకుముందు చెప్పుకున్నాం. వాటిలో ఫోటోసింథసిస్ అనేది మనకి ప్లాంట్స్లో చూస్తాం. రెస్పిరేషన్ అనేది మనం హ్యూమన్ బాడీలో రెస్పిరేషన్ అనేది, హ్యూమన్ అండ్ అదర్ యానిమల్స్లో డైజెషన్ అనేది, అదేవిధంగా మెటల్స్లో కరోజన్, అదేవిధంగా కంబషన్ ఆఫ్ ఫ్యూయల్, అదేవిధంగా ఫార్మేషన్ ఆఫ్ కర్డ్, రోటింగ్ ఆఫ్ ఫుడ్, ఇవన్నీ కూడా మన డైలీ లైఫ్లో చూస్తూ ఉండేవి అన్నమాట. సో వీటిని ఎగ్జాంపుల్స్గా చెప్పుకోవచ్చు. తర్వాత నేమ్ ఏ మెటల్ విచ్ డు నాట్ రియాక్ట్ విత్ ఆక్సిజన్ ఈవెన్ ఎట్ హై టెంపరేచర్. మనకి ఇంతకుముందు తెలుసు మెటల్స్లో కొన్ని హైలీ రియాక్టివ్, కొన్ని మోడరేట్లీ రియాక్టివ్, కొన్ని లో రియాక్టివ్ మెటల్స్ ఉన్నాయని తెలుసు. వీటిలో లో రియాక్టివ్ మెటల్స్ ఆక్సిజన్తో రియాక్ట్ అవ్వటం జరగదు, అదేవిధంగా వాటర్తో కూడా రియాక్ట్ అవ్వటం జరగదు. ఆ మెటల్స్లో ఎస్పెషల్లీ సిల్వర్ అండ్ గోల్డ్ డు నాట్ రియాక్ట్ విత్ ఆక్సిజన్ ఈవెన్ ఎట్ హై టెంపరేచర్. తర్వాత సెక్షన్ 2లో 2 మార్క్స్కి వచ్చేసరికి వై డూ వీ ప్రిఫర్ ఏ కాన్వెక్స్ లెన్స్ మిర్రర్ యాజ్ ఏ రియర్ వ్యూ మిర్రర్ ఇన్ వెహికల్స్. మనం ఇంతకుముందు కూడా చెప్పుకోవడం జరిగింది. కాన్వెక్స్ లెన్స్లో ఇమేజెస్ అనేది వర్చువల్ ఇమేజ్ పడుద్ది, ఎరెక్టెడ్ అండ్ డిమినిష్డ్ ఇమేజ్ పడుద్ది. దీని ఫీల్డ్ వ్యూ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఈ కాన్వెక్స్ మిర్రర్ని మనం ఉపయోగించుకుంటాం ఇది రియర్ వ్యూ మిర్రర్గా. సో కాన్వెక్స్ మిర్రర్స్ గివ్ ఏ వర్చువల్, ఎరెక్ట్ అండ్ డిమినిష్డ్ ఇమేజ్ ఆఫ్ ద ఆబ్జెక్ట్ ప్లేస్డ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ దెమ్. They are preferred as a rear view mirror in vehicles because they give a wider field of view which allows the driver to see most of the traffic behind him. తర్వాత క్వశ్చన్, ఎక్స్ప్లెయిన్ బ్రీఫ్లీ వై ద స్కై అపియర్స్ బ్లూ. మనం ఇంతకుముందు ఓషన్స్ ఎందుకు బ్లూ కలర్లో కనపడతాయి చెప్పుకున్నాం. ఇక్కడ కూడా స్కై కూడా బ్లూ కలర్లో కొనడానికి కూడా మెయిన్ రీజన్ స్కాటరింగ్ ఆఫ్ లైట్ అనమాట. సో దీంట్లో ఈ లైట్ పార్టికల్ ఏదైతే ఎయిర్ మాలిక్యూల్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా బాగా తక్కువ సైజులో ఉంటాయి. ఎస్పెషల్లీ ఎయిర్లో 78% నైట్రోజన్, ఆల్మోస్ట్ 20% ఆక్సిజన్ ఉంటుంది. అంటే మెజారిటీ 99% ఆక్సిజన్ అండ్ నైట్రోజన్ ఉంటాయి. ఈ పార్టికల్స్ యొక్క వేవ్ లెంత్ బ్లూ అండ్ వైలెట్ కలర్ యొక్క వేవ్ లెంత్కి కంపారిటివ్గా ఉంటాయి. అదే రెడ్ కలరు అదర్ కలర్స్ కంటే కంపారిటివ్గా ఉండవు కాబట్టి ఇక్కడ అదర్ కలర్స్ అదర్ దాన్ వైలెట్ అండ్ బ్లూ కలర్స్తో పాటు మిగిలినవేమో అవి స్కాటర్ అవ్వకుండా పార్టికల్స్ మీద పడినప్పుడు స్కాటర్ అవ్వకుండా ఉంటాయి. ఓన్లీ ఈ బ్లూ అండ్ వైలెట్ కలర్ రెండు కలర్స్ మాత్రమే ఎయిర్ పార్టికల్స్ మీద పడి ఎక్కువగా స్కాటర్ అవుతూ ఉంటాయి. కాబట్టి మోస్ట్ దాంట్లో అవి మనకి ఆ రెండు కలర్ బ్లూ కలర్ మాత్రం ఎక్కువగా స్కాటర్ అవుతుంది కాబట్టి మనకి నైట్రోజన్ అండ్ ఆక్సిజన్ ఎయిర్ పార్టికల్స్ మీద మనకి డే టైంలో మనకి స్కై అనేది బ్లూ కలర్లో కనబడుతుంది. సో ద స్కాటరింగ్ కాజ్డ్ బై దీస్ టీనీ ఎయిర్ మాలిక్యూల్స్ ఇంక్రీజెస్ ఇన్ ద వేవ్ లెంత్ ఆఫ్ లైట్ డిక్రీజెస్. దీంట్లో వేవ్ లెంత్ ఆఫ్ లైట్ డిక్రీజ్ అయినప్పుడు ది స్కాటరింగ్ ఆఫ్ లైట్ ఇంక్రీజ్ అవుతుందని చెప్పుకున్నాం. వాటిలో వైలెట్ అండ్ బ్లూ లైట్ హ్యావ్ ద షార్టెస్ట్ వేవ్ లెంత్ అండ్ రెడ్ హ్యాస్ ద లాంగెస్ట్ వేవ్ లెంత్. మీకు తెలుసు రెడ్ కలర్ యొక్క వేవ్ లెంత్ 7000 ఆమ్స్ట్రాంగ్ యూనిట్స్. దేర్ఫోర్ బ్లూ లైట్ ఈజ్ స్కాటర్డ్ మోర్ దాన్ రెడ్ లైట్ అండ్ సో డ్యూ టు దిస్ ద స్కై అపియర్స్ బ్లూ డ్యూరింగ్ ద డే టైమ్. సో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసరికి రైట్ ఎనీ 2 అప్లికేషన్స్ ఆఫ్ pH ఇన్ అవర్ డైలీ లైఫ్. డైలీ లైఫ్లో pH యొక్క అప్లికేషన్స్ మనకు తెలుసు. మనకి డైజెషన్ ఆఫ్ ఫుడ్
అదేవిధంగా సాయిల్ టెస్ట్ చేయటం కానీ, అదేవిధంగా టూత్ డీకేకి సంబంధించింది కానీ, ఇంకా మనకి డైలీ లైఫ్లో అనేక రకాలుగా మనకి ఏదన్నా స్టింగ్స్ ఏదన్నా గుచ్చుకున్నప్పుడు కానీ, బీ స్టింగ్స్ గుచ్చుకున్నప్పుడు కానీ, నెటిల్ ప్లాంట్ అవి తగిలినప్పుడు కానీ, వీటన్నిటినీ కూడా అవి ఎసిడిక్ నేచర్ ఉంటుంది కాబట్టి ఆ పిహెచ్ని బట్టి దానికి ఆపోజిట్ పిహెచ్ ద్వారా మనం డైలీ లైఫ్లో దాని నుంచి ప్రొటెక్ట్ చేసుకోవటం అనేది జరుగుతుందని చెప్పుకున్నాం. ఇక్కడ మనం 3 డైలీ లైఫ్ యూజెస్ చెప్పుకున్నాం. ఒకటి డైజెషన్ ఆఫ్ ఫుడ్, ఇంపార్టెన్స్ ఇన్ సాయిల్, స్టాపింగ్ టూత్ డికేని స్టాప్ చేసుకోవటం కోసం కూడా ఇది పిహెచ్ వాల్యూని బట్టి మనం పిహెచ్ వాల్యూ తెలుసుకోవటం ద్వారా ఇది ఉపయోగపడుతుంది. తర్వాత సెక్షన్ 3కి వచ్చేసరికి 4 మార్క్స్ క్వశ్చన్స్. దీంట్లో 12th క్వశ్చన్ వచ్చేసరికి డయాగ్రామ్స్ ఉంటాయి. ఈ డయాగ్రామ్స్లో మనం ఈ కాన్వెక్స్ లెన్స్కి సంబంధించి బియాండ్ 2F1, అదేవిధంగా F1 దగ్గర ఆబ్జెక్ట్ పెట్టినప్పుడు ఏం జరుగుతుందో చెప్పేసి అడిగాం. ఇక్కడ బియాండ్ 2F1 దగ్గర పెట్టినప్పుడు మనకు ఆల్రెడీ తెలుసు, ఏదైనా కానీ ఒక ఆబ్జెక్ట్ యొక్క ఇమేజ్ ఫామ్ చేసుకునేటప్పుడు ప్రిన్సిపల్ యాక్సిస్ తీసుకుంటాం. ప్రిన్సిపల్ యాక్సిస్ నుంచి ఆప్టిక్ సెంటర్ మధ్యలో పెట్టి దాని నుంచి రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ ఈక్వల్ డిస్టెన్స్ దగ్గర 2 పాయింట్లు పెట్టుకుని F1 F2 అని, దాని తర్వాత పాయింట్ దానికి F1కి డబుల్ డిస్టెన్స్ దగ్గర 2F1, F2కి డబుల్ డిస్టెన్స్ దగ్గర 2F2 అంటే మొత్తం కూడా 4 ఈక్వల్ పార్ట్స్గా చేసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా లెన్స్ని కూడా జనరల్గా ఆప్టిక్ సెంటర్ దగ్గర పెట్టి ఆ లెన్స్ హైటు పైన కింద కూడా ఒకే రకంగా ఉంచుకోవడం ద్వారా మనకి ఈజీగా ఉంటుంది. అదేవిధంగా ఆబ్జెక్ట్ హైట్ అనేది లెన్స్ హైట్ కంటే తక్కువగా ఉండటం ద్వారా మనకి డయాగ్రామ్స్ ఈజీగా గీయటం అనేది జరుగుతుంది. బియాండ్ 2F2 దగ్గర 2F1 దగ్గర ఆబ్జెక్ట్ని పెట్టినప్పుడు మళ్ళీ 2 rays తీసుకుంటాం. లైట్ రే ప్యారలల్ టు ప్రిన్సిపల్ యాక్సిస్ పాసింగ్ త్రూ ద ఫోకస్ ఆఫ్టర్ రిఫ్రాక్షన్. ఈ లైట్ రే పాసింగ్ త్రూ ద ఆప్టిక్ సెంటర్ డస్ నాట్ డీవియేట్. ఈ రెండు ఎక్కడ మీట్ అవుతాయో అక్కడ మనకి ఇమేజ్ అనేది ఫామ్ అవుతుంది. ఇది ఇమేజ్ అనేది ఇన్ బిట్వీన్ F2 అండ్ 2F2 మధ్యలో ఫామ్ అవుతుంది. దీని సైజు డిమినిష్డ్ ఇమేజ్ ఉంటుంది, ఇన్వర్టెడ్ ఇమేజ్. అదేవిధంగా ఈ రెండు రియల్గా కలుసుకున్నాయి కాబట్టి మీట్ అయినాయి కాబట్టి రియల్, ఇన్వర్టెడ్ అండ్ డిమినిష్డ్ ఇమేజ్ ఫార్మ్స్ బిట్వీన్ F1 అండ్ 2F2 అండ్ 2F2. అదేవిధంగా ఆబ్జెక్ట్ ఎట్ F1 ఫోకస్ దగ్గర పెట్టుకున్నప్పుడు ఇమేజ్ అనేది మనకి దీనికి కూడా 2 raysని తీసుకుంటాం. ఏ రే విచ్ ఈస్ ప్యారలల్ టు ప్రిన్సిపల్ యాక్సిస్ పాసింగ్ త్రూ ద ఫోకస్ ఆఫ్టర్ రిఫ్రాక్షన్, రే పాసింగ్ త్రూ ఆప్టిక్ సెంటర్ డస్ నాట్ డీవియేట్. ఈ రెండు రేస్ కూడా రిఫ్రాక్టెడ్ రేస్ ఒకదానికొకటి ప్యారలల్గా ఉండటం వల్ల ఇన్ఫైనైట్ డిస్టెన్స్ దగ్గర కలుసుకుంటాయి. అది ప్రిన్సిపల్ యాక్సిస్కి కింద వైపు కలుసుకుంటుంది కాబట్టి ఇన్వర్టెడ్ ఇమేజ్ ఫామ్ అవుతుందని చెప్పుకున్నాం. హైలీ ఎన్లార్జ్డ్ ఇమేజ్, అదేవిధంగా రియల్ హైలీ ఎన్లార్జ్డ్ ఫార్మ్స్ ఎట్ ఇన్ఫినిటీగా మనం చెప్పుకుంటాం. తర్వాత రెండో డయాగ్రామ్ డ్రా ద డయాగ్రామ్ విచ్ షోస్ దట్ యాసిడ్ సొల్యూషన్ ఇన్ వాటర్ కండక్ట్స్ ఎలక్ట్రిసిటీ. ఇంట్లో చాలా సింపుల్గా డ్రా చేయొచ్చు ఇది. దీంట్లో ఒక బేకర్ తీసుకుంటాం. ఆ బేకర్లో కింద రబ్బర్ కార్క్ పెట్టుకుని దానికి 2 నెయిల్స్ పెట్టడం, ఆ 2 నెయిల్స్ నుంచి 2 వైర్స్ తీసుకోవటం జరుగుతుంది. వాటి నుంచి మనకి బ్యాటరీకి అదేవిధంగా బల్బ్కి స్విచ్ కనెక్ట్ చేయటం. ఇది సింపుల్గా మనం చేసేటటువంటి రొటీన్గా చేసే పద్ధతి అన్నమాట. దీంట్లో డిఫరెంట్ సొల్యూషన్స్ దాంట్లో పోసి వాటిలో ఉన్నటువంటి సొల్యూషన్ బల్బు వెలుగుతుందా లేదా అనేది చూస్తాం. ఇది యాక్టివిటీకి సంబంధించిన డయాగ్రామ్ అడిగాడు కాబట్టి ఇది. తర్వాత గివ్ 2 ఇంపార్టెంట్ యూజెస్ ఆఫ్ వాషింగ్ సోడా అండ్ బేకింగ్ సోడా. మనకు ఆల్రెడీ వాషింగ్ సోడా గురించి తెలుసు. మనం ఇది క్లీన్సింగ్ ఏజెంట్గా ఉపయోగపడుద్ది. వాషింగ్ సోడా క్లాత్ క్లీన్ చేసుకోవడానికి ఉపయోగపడుతుందని చెప్పేసి, అదేవిధంగా కొన్ని చోట్ల వాటర్తో నురగ రాకుండా ఉంటుంది. అంటే వాటిని హార్డ్ వాటర్గా అంటాం. ఈ పర్మనెంట్ హార్డ్నెస్ని తొలగించడం కోసం కూడా, రిమూవ్ చేయడం కోసం కూడా దీన్ని ఉపయోగిస్తాం. సో వాషింగ్ సోడా ఈజ్ యూజ్డ్ యాజ్ ఏ క్లీన్సింగ్ ఏజెంట్ లైక్ వాషింగ్ క్లాత్స్. ఇట్ ఈజ్ యూజ్డ్ ఫర్ రిమూవింగ్ పర్మనెంట్ హార్డ్నెస్ ఆఫ్ వాటర్. తర్వాత బేకింగ్ సోడాకి వచ్చేసరికి మనకి బేకింగ్ సోడాని యాంటాసిడ్గా ఉపయోగించుకుంటామని చెప్పేసి, అంటే మనకి ఇండైజెషన్ జరిగితే కనుక దానికోసం యాంటాసిడ్గా ఉపయోగించుకుంటాం.
అదేవిధంగా ఫైర్ ఎక్స్టింగ్విషర్ అంటే దీంట్లో కార్బన్ డైఆక్సైడ్ ఎక్కువగా రిలీజ్ అవుతుంది కాబట్టి ఈ కార్బన్ డైఆక్సైడ్ ఏం చేస్తుందంటే కింద ఒక లేయర్గా ఫైర్ దగ్గర కింద ఒక లేయర్గా ఫామ్ అవటం ద్వారా ఆక్సిజన్ సప్లైని తగ్గిస్తుంది. అలా ఫైర్ ఎక్స్టింగ్విషర్గా కూడా దీన్ని ఉపయోగించడం జరుగుతుంది. తర్వాత 14th క్వశ్చన్ వచ్చేసరికి ఫిల్ ద టేబుల్ ఫాలోయింగ్ విచ్ ఈజ్ రిలేటెడ్ టు ద కాన్వెక్స్ లెన్స్. దీంట్లో ఆబ్జెక్ట్స్ డిఫరెంట్ ప్లేసుల దగ్గర ఈ ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ ఉన్నాయన్నమాట. పొజిషన్ ఆఫ్ ద ఆబ్జెక్ట్, పొజిషన్ ఆఫ్ ద ఇమేజ్, సైజ్ ఆఫ్ ద ఇమేజ్, నేచర్ ఆఫ్ ద ఇమేజ్. సో వీటిని ఫిల్ చేసుకునేటప్పుడు ఆబ్జెక్ట్ అట్ ఇన్ఫినిటీ ఉంచినప్పుడు ఇది కాన్వెక్స్ లెన్స్ కాబట్టి ఆబ్జెక్ట్ ఇన్ఫినిటీ దగ్గర ఉంచినప్పుడు ఇమేజ్ అనేది ఫోకస్ దగ్గర ఫామ్ అవుతుంది. సైజు హైలీ డిమినిష్డ్ వస్తుంది. అదేవిధంగా నేచర్ అనేది రియల్ అండ్ ఇన్వర్టెడ్. రెండోది ఆబ్జెక్ట్ ప్లేస్ అట్ సి దగ్గర పెట్టినప్పుడు ఇప్పుడు ఈ ఆబ్జెక్ట్ అంటే ఇమేజ్ సి దగ్గర పెట్టి వచ్చిందంటే ఆబ్జెక్ట్ కూడా సి దగ్గరే. అంటే దీన్ని ఇంచుమించుగా 2f1 అండ్ 2f2 అని చెప్పేసి మనం చెప్పుకుంటాం లెన్సెస్లో. సో సైజ్ ఆఫ్ ద ఇమేజ్ సేమ్ సైజ్ వస్తుంది, రియల్ అండ్ ఇన్వర్టెడ్. తర్వాత వచ్చేసరికి ఆబ్జెక్ట్ బిట్వీన్ సి అండ్ ఎఫ్ అంటే 2f1 అండ్ f1 అని కూడా మనం అంటాం. ఇక్కడ పెట్టినట్లయితే అప్పుడు ఇమేజ్ అనేది బియాండ్ సి అనేది వస్తుంది. ఎన్లార్జ్డ్ ఇమేజ్, రియల్ అండ్ ఇన్వర్టెడ్. అదేవిధంగా ఆబ్జెక్ట్ ఎఫ్ దగ్గర పెట్టుకున్నట్లయితే మనం డయాగ్రామ్లో కూడా చూసాం. ఇమేజ్ అనేది ఇన్ఫినిటీ దగ్గర హైలీ ఎన్లార్జ్డ్, రియల్ అండ్ ఇన్వర్టెడ్. ఇక్కడ మీరు సింపుల్గా గుర్తుపెట్టుకోవటం కోసం కాన్వెక్స్ లెన్స్ అనేది ఇచ్చారంటే ఆటోమేటిక్గా వీటిలో దాదాపుగా ఇఫ్ ద ఆబ్జెక్ట్ ఈజ్ బిట్వీన్ ఎఫ్ అండ్ ఆప్టిక్ సెంటర్ ఎక్సెప్ట్ ఆ పాయింట్ తప్ప మిగిలిన చోట్ల కూడా రియల్ ఇన్వర్టెడ్ ఇమేజ్ అనేది వస్తుంది. దీన్ని మనం ఈజీగా పెట్టుకోవచ్చు. మిగిలిన అన్నిటిలో సి దగ్గర ఆబ్జెక్ట్ పెడితే సి దగ్గర ఫామ్ అవుతుందని చెప్పేసి కాన్కేవ్ మిర్రర్ దగ్గర కూడా కాన్కేవ్ లెన్స్లో కూడా చెప్పుకోవచ్చు అనమాట. తర్వాత మనకి సెక్షన్ 4లో మనకి 8 మార్క్స్ క్వశ్చన్స్ ఉంటాయి. సెక్షన్ 4లో 8 మార్క్స్ క్వశ్చన్స్ ఉంటాయి. దీంట్లో ఇంటర్నల్ చాయిస్ ఉంటుందని తెలుసు. ఇప్పుడు యాజ్ పర్ ఎస్ఎస్సి పబ్లిక్ ఎగ్జామ్ ప్యాటర్న్లో మనం క్వశ్చన్లు కూడా ఇవ్వటం జరిగింది. సో ఇక్కడ ఎక్స్ప్లెయిన్ దీంట్లో యాక్టివిటీ బేస్డ్ క్వశ్చన్స్ వస్తాయని చెప్పుకున్నాం. 15th క్వశ్చన్ అది ఎక్స్ప్లెయిన్ హౌ డు యూ కరెక్ట్ ద ఐ డిఫెక్ట్ మయోపియా విత్ ఏ సూటబుల్ డయాగ్రామ్. సో ఇది అంటే AS1 సంబంధించినటువంటి క్వశ్చన్. సో ఇక్కడ దీంట్లో మనకు తెలుసు మయోపియా అంటే ఏంటంటే దీన్ని నియర్ సైటెడ్నెస్ కూడా అంటాం. నియర్ సైటెడ్నెస్ అంటే వీళ్ళు దగ్గరగా ఉన్న ఆబ్జెక్ట్ని చూడగలుగుతారు, దూరంగా ఉన్న ఆబ్జెక్ట్ని చూడలేరు. సో ఏ పర్సన్ విత్ మయోపియా కెన్ సీ నియర్ బై ఆబ్జెక్ట్స్ క్లియర్లీ బట్ కెనాట్ సీ డిస్టెంట్ ఆబ్జెక్ట్ క్లియర్లీ. సో ఇది ఫస్ట్ పాయింట్గా రాసుకుంటాం. అసలు ఇది ఈ డిసీజ్ ఎందుకు వస్తుందంటే ఈ ఐ డిఫెక్ట్ ఎందుకు వస్తుందంటే ఇది రెండు కారణాలు ఉంటాయి. ఒకటి కర్వేచర్, లెన్స్ యొక్క కర్వేచర్ పెరగటం, ఎక్సెసివ్ కర్వేచర్ ఆఫ్ ద ఐ లెన్స్. రెండోది ఐ బాల్ సైజ్ అనేది పెరగటం. ఐ బాల్ మొత్తం కూడా సైజ్ పెరిగినప్పుడు ఆటోమేటిక్గా రెటినా దూరంగా అయిపోతుంది. అదేవిధంగా కర్వేచర్ పెరిగినప్పుడు దానికి పవర్ పెరిగినప్పుడు ఆటోమేటిక్గా ముందుకి డైవర్జింగ్ పవర్ పెరిగిపోతుంది అన్నమాట. కన్వర్జింగ్ పవర్ పెరిగిపోవటం వల్ల కూడా మనకి రెటినా కంటే ముందు ఇమేజ్ అనేది ఫామ్ అవుతుంది. సో దీన్ని మనకి ఇక్కడ డిఫెక్ట్ ఏంటంటే రెటినా మీద పడితే చూడగలుగుతాం, రెటినా కంటే ముందు పడుతుంది కాబట్టి దీన్ని ఎక్సెసివ్ పవర్ అంటే కన్వర్జింగ్ పవర్ ఎక్కువగా ఉండటం వల్ల దాన్ని తగ్గించాలంటే కన్వర్జింగ్కి ఆపోజిట్ వర్డ్ డైవర్జింగ్. సో డైవర్జింగ్ లెన్స్ ఉపయోగించుకుంటాం. డైవర్జింగ్ అంటే కాన్కేవ్ లెన్స్ అనమాట. సో దిస్ డిఫెక్ట్ కెన్ బి కరెక్టెడ్ బై యూజింగ్ ఏ కాన్కేవ్ లెన్స్ ఆఫ్ సూటబుల్ పవర్. తర్వాత ఏం చేస్తుంది అంటే దిస్ కాన్కేవ్ లెన్స్ డైవర్జెస్ ద ప్యారలల్ బీమ్. ఇప్పుడు ఏం చేస్తుంది అంటే ఈ కన్వర్జింగ్ పవర్ ఎక్కువైంది కాబట్టి దాన్ని తగ్గించడం కోసం ఇది ఏం చేస్తుందంటే ఈ ఆబ్జెక్ట్ యొక్క నుంచి వచ్చే దీన్ని లైట్ రేస్ని డైవర్ట్ చేస్తుంది. డైవర్ట్ చేసేటప్పుడు ఆటోమేటిక్గా రెటినా మీద ఇమేజ్ అనేది ఫామ్ అవుతుంది. కాన్కేవ్
lenses will bring the image back to the retina. ఇప్పుడు దీంట్లో ఇక్కడ ఫోకల్ లెంత్ అనేది నెగిటివ్ సైన్ ఇండికేట్ చేసి దేన్ని ఇండికేట్ చేస్తుందంటే ఈ మనం ఉపయోగించిన లెన్స్ అనేది కాన్కేవ్ లెన్స్గా చెప్పుకుంటాం. సో ఇక్కడ దీంట్లో ఎందుకు డిఫెక్ట్, దాని కరెక్షన్, డయాగ్రామ్, ఈ 3 కూడా ఇంపార్టెంట్. డయాగ్రామ్లో 2 డయాగ్రామ్స్ ఉంటాయి. ఒకటి ఐ డిఫెక్ట్ ఉన్నది, రెండోది కరెక్షన్ ఉన్నది. ఐ డిఫెక్ట్ మనకి రెటినా కంటే ముందు పడినట్టుగా ఇన్ఫైనైట్ డిస్టెన్స్ దగ్గర ఉన్నటువంటి ఆబ్జెక్ట్ ఇమేజ్ రెటినా కంటే ముందు పడినట్టు, తర్వాత కాన్కేవ్ లెన్స్ పెట్టడం ద్వారా ఇమేజ్ మళ్ళీ రెటినా మీద పడినట్టుగా మనం 2 డయాగ్రామ్స్ గీయాల్సి వస్తుంది అనమాట. తర్వాత ఎక్స్ప్లెయిన్ ద ఫార్మేషన్ ఆఫ్ రెయిన్బో. మనకి రెయిన్బో అనేది మనం డైలీ లైఫ్లో చూస్తూ ఉంటాం. ఇది జనరల్గా మనకి ఎప్పుడు కనిపిస్తుందంటే వర్షం ఆగిపోయిన తర్వాత మనకు కనిపిస్తుంది. అంటే వాటర్ వేపరు ఆర్ వాటర్ మాయిశ్చర్ ఇది ఎక్కువగా ఎయిర్లో ఉన్నప్పుడు జనరల్గా మనకి రెయిన్బో అనేది కనపడుతుంది. కనపడేటప్పుడు కూడా మనకి ఎలా పడితే అలా చూస్తే కనపడదు. వీటిలో ఒక సైంటిఫిక్ అంటే దీన్ని అందుకని మనం ఆప్టికల్ ఇల్యూజన్ అని చెప్తాం. కొందరికి కనపడుద్ది, కొందరికి కనపడదు. అది ఎలా కనపడుద్ది అంటే ఎప్పుడైతే సన్ ఉందో ఆ సన్కి ఆపోజిట్ డైరెక్షన్లో చూసినప్పుడు, అదేవిధంగా దానికి పర్టికులర్ యాంగిల్లో మన దగ్గర నుంచి ఆ యాంగిల్లో 40 to 45 degrees యాంగిల్ చేస్తూ చూసినప్పుడు మాత్రమే మనకి ఇది కనపడటం జరుగుతుంది. సో అది ఎందుకు కనబడుతుంది ఏంటి అనే దాంట్లో మనం తీసుకున్నట్లయితే ఇక్కడ ఈ దీంట్లో రెయిన్ డ్రాప్స్ మీద ఈ సన్లైట్ అనేది పడటం, ఈ సన్లైట్ పడిన తర్వాత అది సో దీంట్లో ఈ రెయిన్ డ్రాప్స్ సంబంధించినటువంటి దీంట్లో ఇక్కడ మీ డయాగ్రామ్లో చూసుకున్నట్లయితే ఇక్కడ లైట్ రే అనేది ఫస్ట్ రిఫ్రాక్ట్ అవుతుంది, తర్వాత డిస్పర్షన్ జరుగుతుంది, తర్వాత రిఫ్లెక్షన్ జరుగుతుంది, అగైన్ తర్వాత రిఫ్రాక్షన్ అనేది జరుగుతుంది. సో ఇక్కడ ఈ ఫార్మేషన్ ఆఫ్ రెయిన్బో ఈజ్ ఏ కాంబినేషన్ ఆఫ్ డిఫరెంట్ ఫెనామినాన్, డిస్పర్షన్, రిఫ్రాక్షన్ అండ్ రిఫ్లెక్షన్ ఆఫ్ లైట్. సో ఇదే విధంగా ఏ రెయిన్బో ఈజ్ ఎన్ ఆప్టికల్ ఇల్యూజన్. రెయిన్బో ఈజ్ ఆల్వేస్ ఫార్మ్డ్ ఇన్ ద డైరెక్షన్ ఆపోజిట్ టు దట్ ఆఫ్ ద సన్. మనం ఎప్పుడు కూడా ఇంతకుముందే చెప్పుకున్నాం కదా, సన్కి ఆపోజిట్ డైరెక్షన్లో మనం చూసినట్లయితే సన్ ఏ డైరెక్షన్ ఉందో ఆ డైరెక్షన్లోకి ఆపోజిట్గా మనం చూడాలన్నమాట. అదేవిధంగా ద సెంటర్ ఆఫ్ ప్రైమరీ రెయిన్బో ఈజ్ ద యాంటీ సోలార్ పాయింట్కి ఆపోజిట్ డైరెక్షన్లో. సో ద ఇమాజినరీ పాయింట్ ఎగ్జాక్ట్లీ ఆపోజిట్ టు ద సన్. సో ద వాటర్ డ్రాప్లెట్స్ యాక్ట్స్ లైక్ స్మాల్ ప్రిజన్స్. దీంట్లో మనం ఇంతకుముందు చెప్పుకున్నాం కదా, వర్షం పడిన తర్వాత రెయిన్బో కనపడుద్దని. సో వాటర్ డ్రాప్లెట్స్ అనేవి ఒక ప్రిజం లాగా యాక్ట్ చేస్తుంది. ఆ ప్రిజంలో రెయిన్బో కనపడినట్టుగానే ఇక్కడ వాటర్ డ్రాప్లెట్స్లో కూడా అలా కనపడే అవకాశం ఉంది. సో దే రిఫ్రాక్ట్ అండ్ డిస్పర్స్ ద ఇన్సిడెంట్ సన్లైట్, దెన్ రిఫ్లెక్ట్ ఇన్ ఇంటర్నల్లీ అండ్ ఫైనల్లీ రిఫ్రాక్ట్ ఇట్ అగైన్ వెన్ ఇట్ కమ్స్ అవుట్ టు ఫ్రమ్ ద రెయిన్ డ్రాప్. సో అలా జరిగిన తర్వాత జుట్టు ఫస్ట్లో రిఫ్రాక్షన్ అప్పుడు వైట్ లైట్ అనేది డిఫరెంట్ కలర్స్గా మారుద్ది, తర్వాత రిఫ్లెక్ట్ అవుతుంది, అగైన్ మళ్ళీ రిఫ్రాక్ట్ అయినప్పుడు ఈ కలర్స్ వైడర్ రేంజ్లోకి వెళ్తాయి అన్నమాట. రెయిన్బోస్ ఆర్ యాక్చువల్లీ ఫుల్ సర్కిల్స్. వీ కెన్ ఓన్లీ సీ ద లైట్ రిఫ్లెక్టెడ్ బై రెయిన్ డ్రాప్స్ అబోవ్ ద ఆరిజిన్. పైన ఉన్న పార్ట్ మాత్రమే మనకు కనపడుద్ది, కింద ఉన్నది కనపడుద్ది. ఇవి 3 డైమెన్షన్లో కోనికల్ షేప్లో ఉంటాయని చెప్పేసి మనం ఇంతకుముందు చెప్పుకోవడం జరిగింది. సో షార్ట్ కట్ చేసి ఈ పాయింట్స్ని మనం సాధ్యమైనంత వరకు తక్కువలో చెప్పడం జరిగింది. సో తర్వాత క్వశ్చన్ వచ్చేసరికి కెమికల్ రియాక్షన్స్ అండ్ ఈక్వేషన్స్ సంబంధించి దీంట్లో బ్యాలెన్స్డ్ కెమికల్ రియాక్షన్ ఉంటుంది. తర్వాత రెండోది టైప్స్ ఆఫ్ కెమికల్ రియాక్షన్. ఈ 2 కూడా ఇంటర్నల్ చాయిస్లో ఇచ్చాం. సో రైట్ ద బ్యాలెన్స్డ్ కెమికల్ ఈక్వేషన్ ఆఫ్ ద ఫాలోయింగ్ అండ్ ఐడెంటిఫై ద టైప్స్ ఆఫ్ రియాక్షన్స్ ఇన్ ఈచ్ కేసు. ఇక్కడ మనకి ఈ క్వశ్చన్లో ఫస్ట్ ఈ వర్డ్స్ని సింబల్స్లోకి మార్చడం, తర్వాత బ్యాలెన్స్ చేయటం, ఈ 2 పనులు. తర్వాత 3వ పని అది ఏ టైప్ ఆఫ్ రియాక్షన్ కూడా మెన్షన్ చేయాలి. సో ఇది ఫస్ట్లో పొటాషియం, బ్రోమైడ్,
plus bromine barium iodide gives rise to potassium iodide plus barium bromide. సో దీని యొక్క బ్యాలెన్స్డ్ కెమికల్ రియాక్షన్ వచ్చేసరికి 2KBr ప్లస్ BaI2 గివ్స్ రైస్ టు 2Ki ప్లస్ BaBr2. మనకి ఆల్రెడీ వీటిలో అయాన్స్కి సంబంధించి బ్రోమైడ్ అంటే ఏంటి, అయోడైడ్ అంటే ఆక్సైడ్ అంటే ఏంటి, కార్బోనేట్ ఏంటంటే వీటన్నిటిని సింబల్స్ మీకు తెలిస్తే ఇది ఈజీగా ఉంటుంది. తర్వాత జింక్ కార్బోనేట్ ప్లస్ జింక్ కార్బోనేట్ గివ్స్ రైస్ టు జింక్ ఆక్సైడ్ ప్లస్ కార్బన్ డైఆక్సైడ్. సో దీనికి బ్యాలెన్స్డ్ కెమికల్ రియాక్షన్ జింక్ కార్బోనేట్ ZnCO3 గివ్స్ రైస్ టు జింక్ ఆక్సైడ్ మీన్స్ ZnO ప్లస్ CO2. సో ఇట్ సెల్ఫ్ ఈజ్ ఏ బ్యాలెన్స్డ్ కెమికల్ రియాక్షన్. సో తర్వాత దీంట్లో ఫస్ట్ దానికి వచ్చేసరికి ఇక్కడ మనకి రెండు కూడా ఇంటర్ ఎక్స్చేంజ్ అయినాయి కాబట్టి దీన్ని డబుల్ డిస్ప్లేస్మెంట్ రియాక్షన్ కింద కేటగిరీ కింద వస్తుంది. రెండో దాంట్లో ఒకటి రెండుగా విడిపోయినాయి కాబట్టి డికంపోజిషన్ రియాక్షన్ కిందకి వస్తుంది. మూడోది హైడ్రోజన్ ప్లస్ క్లోరిన్ గివ్స్ రైస్ టు హైడ్రోజన్ క్లోరైడ్. రెండు కలిసి ఒకటిగా ఫామ్ అయింది కాబట్టి ఇది కాంబినేషన్ రియాక్షన్ కిందకి వస్తుంది. దీని బ్యాలెన్స్డ్ కెమికల్ రియాక్షన్ H2 ప్లస్ Cl2 గివ్స్ రైస్ టు 2HCl. సింపుల్ ఈక్వేషన్ మీకు ఇవ్వటం జరిగింది. మెగ్నీషియం ప్లస్ హైడ్రోక్లోరిక్ యాసిడ్ గివ్స్ రైస్ టు మెగ్నీషియం క్లోరైడ్ ప్లస్ హైడ్రోజన్. సో దీంట్లోకి వచ్చేసరికి ఇక్కడ మనకి డిస్ప్లేస్మెంట్ రియాక్షన్ మనకు కనిపిస్తుంది. మెగ్నీషియం అనేది హైడ్రోజన్ డిస్ప్లేస్ చేసింది. సో Mg ప్లస్ 2HCl గివ్స్ రైస్ టు MgCl2 ప్లస్ H2. సో దిస్ ఈజ్ కెమికల్ డిస్ప్లేస్మెంట్ రియాక్షన్. సో ఇదే దాంట్లో కింద వాట్ ఈజ్ ద కెమికల్ రియాక్షన్, హౌ మెనీ టైప్స్, ఎక్స్ప్లెయిన్ ఈచ్ విత్ వన్ ఎగ్జాంపుల్. సో కెమికల్ రియాక్షన్ అంటే ఏంటి, ఏం టైప్స్, ఎక్స్ప్లెయిన్ విత్ వన్ ఎగ్జాంపుల్. కెమికల్ రియాక్షన్ అంటే కెమికల్ చేంజెస్ సంబంధించి ఇక్కడ వాట్ ఈజ్ కెమికల్ రియాక్షన్ అంటే ఈ కెమికల్ రియాక్షన్ ఆర్ ఏ రియాక్షన్ ఇన్ విచ్ ఆర్ ద ప్రాసెస్ ఇన్ విచ్ వన్ ఆర్ more substances converted into react one another and converted into one or more substances is called chemical reaction గా మనం చెప్పుకోవచ్చు. దేర్ ఆర్ జనరల్గా మనకి వీటిని 4 టైప్స్గా మనం చెప్పుకోవచ్చు. వాటిలో ఒకటి కాంబినేషను, డికంపోజిషను, డిస్ప్లేస్మెంట్ అండ్ డబుల్ డిస్ప్లేస్మెంట్. కాంబినేషన్ అంటే ఇంతకుముందే చెప్పుకున్నాం. ఈ ఒక దాంట్లో అంటే దీన్ని రియాక్టెంట్స్ ప్రొడక్ట్స్గా చెప్పుకున్నట్లయితే 2 or more రియాక్టెంట్స్ కలిసి ఒక ప్రోడక్ట్గా మారుతాయి. 2 or more substances combine to form a single substance is combination reaction. 2Mg plus O2 gives rise to 2MgO. అదేవిధంగా డికంపోజిషన్ అంటే ఒకటి రెండుగా విడిపోతే దాన్ని డికంపోజిషన్ అన్నాం. డికంపోజిషన్ రియాక్షన్ ఈజ్ ఎ రియాక్షన్ ఇన్ విచ్ ఏ కాంపౌండ్ బ్రేక్స్ డౌన్ ఇంటూ 2 or more సింపులర్ సబ్స్టెన్సెస్. సో దీంట్లో ఇక్కడ H2O గివ్స్ రైస్ టు H2 ప్లస్ O2. దీని బ్యాలెన్స్డ్ కెమికల్ రియాక్షన్ 2H2O గివ్స్ రైస్ టు 2H2 ప్లస్ O2గా మనం చెప్పుకోవచ్చు. తర్వాత డిస్ప్లేస్మెంట్ రియాక్షన్కి వచ్చేసరికి సింగిల్ డిస్ప్లేస్మెంట్. దీంట్లో మనకి ఒక ఎలిమెంట్ సబ్స్టెన్స్లో ఉన్న ఒక ఎలిమెంట్ని డిస్ప్లేస్ చేస్తే దాన్ని డిస్ప్లేస్మెంట్గా అంటాం. ఈ సింగిల్ డిస్ప్లేస్మెంట్ రియాక్షన్ ఈజ్ రియాక్షన్ ఇన్ విచ్ వన్ ఎలిమెంట్ రీప్లేసెస్ ఏ సిమిలర్ ఎలిమెంట్ ఇన్ ఏ కాంపౌండ్. సో దీంట్లో Zn ప్లస్ 2HCl గివ్స్ రైస్ టు ZnCl2 ప్లస్ H2గా మనం చెప్పుకుంటాం. ఇది యాసిడ్ బేసిస్ అండ్ సాల్ట్స్లో మెటల్స్ రియాక్ట్ విత్ యాసిడ్స్ టు ఫార్మ్ హైడ్రోజన్ గ్యాస్కి ఎగ్జాంపుల్. డబుల్ డిస్ప్లేస్మెంట్ రియాక్షన్కి వచ్చేసరికి ఒక 2 సబ్స్టెన్సెస్లో మొదటి సబ్స్టెన్స్లో ఉన్నటువంటి ఒక ఎలిమెంట్, 2 ఎలిమెంట్లు, రెండో దాంట్లో ఉన్నటువంటి 2 ఎలిమెంట్లు ఒకదానికొకటి ఇంటర్ ఎక్స్చేంజ్ చేయటం వల్ల జరిగేటువంటి దాన్ని డబుల్ డిస్ప్లేస్మెంట్ అని చెప్పుకున్నాం. ద కెమికల్ రియాక్షన్ ఇన్ విచ్ వన్ కాంపోనెంట్ ఈచ్ ఆఫ్ బోత్ రియాక్టింగ్ మాలిక్యూల్స్ ఈజ్ ఎక్స్చేంజ్డ్ టు ఫార్మ్ ఏ ప్రొడక్ట్. దీంట్లో ఏం జరుగుతుందంటే క్యాటయాన్స్, యానయాన్స్ ఫామ్ అవుతాయి. 2 డిఫరెంట్ కాంపౌండ్స్ ఒకదానికొకటి అటు ఇటు స్విచ్ ప్లేసెస్ ఫార్మింగ్ 2 ఎంటైర్లీ డిఫరెంట్ కాంపౌండ్స్. దీనికి ఎగ్జాంపుల్గా 2KBr ప్లస్ BaI2 గివ్స్ రైస్ టు 2Ki ప్లస్ BaBr2. సో తర్వాత 17th క్వశ్చన్కి వచ్చేసరికి డిస్క్రైబ్ అన్ యాక్టివిటీ టు ఫైండ్ అవుట్ ద కండిషన్స్ అండర్ విచ్ ఐరన్ రస్ట్. ఈ చాప్టర్లో ఇది వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. ఇది యాక్టివిటీ బేస్డ్ క్వశ్చన్.
సో ఈ మెటల్స్ అండ్ నాన్ మెటల్స్లో సింపుల్గా ఉండే క్వశ్చన్స్ కాబట్టి దీంట్లో 2-3 క్వశ్చన్స్ ఉంటాయి. ఆ యాక్టివిటీస్ అన్నిటిని మీరు చదువుకుంటే ఫైనల్ ఎగ్జామ్ కూడా ఈజీ అవుతుంది. దీంట్లో మనకు ఆల్రెడీ తెలుసు 3 టెస్ట్ ట్యూబ్స్ తీసుకుంటాం. ఆ టెస్ట్ ట్యూబ్స్లో ఒక దాంట్లో 3 2 లేదా 3 చొప్పున ఐరన్ నెయిల్స్ వేస్తాం, ఫ్రెష్గా ఉన్న ఐరన్ నెయిల్స్. వాటిల్లో ఫస్ట్ దాంట్లో ఎయిర్, అదేవిధంగా వాటర్ ఉంటుంది. ఎయిర్ అలాగే ఉంటుంది, దాన్ని రబ్బర్ కాక్తో క్లోజ్ చేస్తాం. రెండో దాంట్లో టర్పంటైన్ ఆయిల్, అదేవిధంగా వాటర్ ఉంటుంది. ఆ నెయిల్స్ మునిగే వరకు వాటర్ పోస్తాం, పైన ఒక లేయరు టర్పంటైన్ ఆయిల్ అనేది పోస్తాం. దీనికి రబ్బర్ కార్క్ పెట్టేస్తాం. మూడో దాంట్లో ఈ ఓన్లీ ఎయిర్ ఒకటే ఉంటుంది, కానీ ఎయిర్తో పాటుగా లోపల ఎన్హైడ్రస్ కాల్షియం క్లోరైడ్ అనే దాన్ని పెడతాం. దాన్ని ఉంచడం ద్వారా ఏమవుతుందంటే ఎయిర్లో ఉన్నటువంటి మాయిశ్చర్ని పీల్చుకుంటుంది అనమాట. సో దీనికి కూడా రబ్బర్ కార్క్ని క్లోజ్ చేస్తాం. క్లోజ్ చేసి అలా ఒక అన్డిస్టర్బ్డ్ కదలకుండా ఒక 3-4 డేస్ ఒక అబ్జర్వ్ చేసినట్లయితే అప్పుడు మనకు కొంత టైం తర్వాత మనకి ఏమర్థం అవుతుందంటే ఈ 3 టెస్ట్ ట్యూబ్లో ఏ అనే టెస్ట్ ట్యూబ్లో ఐరన్ అనేది రస్ట్ పట్టుద్ది, బీసీలు పట్టు. అంటే రస్ట్ పట్టడానికి అవకాశం అంటే సగం వరకే వాటర్, సగం ఎయిర్లో ఉంది కాబట్టి వాటర్ అవైలబుల్గా ఉంది, ఎయిర్ అవైలబుల్గా ఉంది కాబట్టి దీన్ని రస్ట్ పడుతుంది. సో రస్ట్ పట్టడానికి దే నీడ్ బోత్ ఎయిర్ అండ్ వాటర్ ఫర్ రిక్వైర్డ్ ఫర్ రస్టింగ్ ఆఫ్ ఐరన్ అని చెప్పేసి ఈ యాక్టివిటీ ద్వారా మనం చెప్పవచ్చు. తర్వాత డిస్క్రైబ్ ఎన్ యాక్టివిటీ టు షో దట్ మెటల్స్ ఆర్ గుడ్ కండక్టర్స్ ఆఫ్ హీట్ అండ్ ఎలక్ట్రిసిటీ. ఇక్కడ 2 యాక్టివిటీస్ని ఇవ్వటం జరిగింది. ఇది సింపుల్ యాక్టివిటీసే, మీరు సొంతంగా చేయొచ్చు. మనకి ఇంతకుముందు 8th క్లాస్లో కూడా వీటికి సంబంధించినటువంటి యాక్టివిటీస్ ఇవ్వటం జరిగింది. సో వీటిల్లో ఫస్ట్ దానికి సంబంధించి గుడ్ కండక్టర్ ఆఫ్ హీట్కి సంబంధించి ఇక్కడ మనకి ఒక ఐరన్ ఆర్ కాపర్ రాడ్ను దాన్ని తీసుకుంటాం. దాన్ని తీసుకుని దాని మీద మనకి దీంట్లో ఫస్ట్ గుడ్ కండక్టర్ ఆఫ్ ఎలక్ట్రిసిటీకి సంబంధించి డయాగ్రామ్లో చూపించినట్టుగా బ్యాటరీని కనెక్ట్ చేస్తాం, బల్బ్ కనెక్ట్ చేస్తాం, కనెక్టింగ్ వైర్స్ ఉంటాయి, స్విచ్ ఉంటుంది. ఈ కనెక్టింగ్ వైర్స్లో ఏబి అనే మధ్యలో క్లిప్ ఉంచి ఈ రెండింటి మధ్యన మనకి డిఫరెంట్ మెటీరియల్ తీసుకుంటాం. అది కాపర్, అల్యూమినియం, సిల్వరు, ఫెర్రస్ మొదలైనవి. వీటన్నిటిని ఒక్కొక్క దాని దగ్గర పెట్టి మార్చి ఆ బల్బ్ వెలుగుతుందో లేదో చూస్తాం అన్నమాట. సో దీని యాక్టివిటీలో సెటప్ అయిన ఎలక్ట్రిక్ సర్క్యూట్ యాజ్ షోన్ ఇన్ ఫిగర్, ప్లేస్ ద మెటల్ టు బి టెస్టెడ్ ఇన్ ద సర్క్యూట్ యాజ్ షోన్ ఇన్ ద టెర్మినల్ బిట్వీన్ ద టెర్మినల్స్ ఏబి, స్విచ్ ద బ్యాటరీ, దెన్ బల్బ్ విల్ గ్లో. ఈ అన్ని మెటల్స్లోనూ బల్బ్ గ్లో అవుతూ ఉంటుంది. షోస్ ద మెటల్ ఈజ్ ఏ గుడ్ కండక్టర్ ఆఫ్ ఎలక్ట్రిసిటీగా మనం చెప్పుకోవచ్చు. తర్వాత రెండో గుడ్ కండక్టర్ ఆఫ్ హీట్కి సంబంధించి డయాగ్రామ్ మనం ఇక్కడ చూసుకున్నట్లయితే దీంట్లో కూడా అంతే. బున్సన్ బర్నర్ తీసుకుంటాం, ఒక స్టాండ్ తీసుకుంటాం, ఒక మెటల్ వైర్ తీసుకుంటాం, ఒక వ్యాక్స్ తీసుకుంటాం. వ్యాక్స్లో ఆ పిన్స్, ఐరన్ పిన్స్ కానీ ఆ పిన్స్ అనేదాన్ని పెట్టడం జరిగింది. ఒక పక్కన హీట్ చేయటం జరుగుతుంది. దీన్ని మనం ఇక్కడ జనరల్గా మన చేతితో కూడా పట్టుకుని ఈ యాక్టివిటీని చేయొచ్చు. సెటప్ యాక్టివిటీ ఇన్ ద ఫిగర్, టేక్ అల్యూమినియం కాపర్ clamp this and using the sign, fix a pin to the free end of the wire with a wax, heat the wire with a spirit lamp, candle or burner near the place where it is clamped. సో దీనికి సంబంధించి పట్టుకున్నట్లయితే కాసేపు అయిన తర్వాత ఒక్కొక్క పిన్ను కిందకి పడిపోవటం జరుగుతుంది. సో మనకి అది మనం టచ్ చేసినా కూడా మనకి హాట్గా మనం ఫీల్ అవటం జరుగుతుంది. ఎక్కువసేపు ఉంటే ఇంకా ఎక్కువగా ఫీల్ అవుతాం. అంటే హీట్ అనేది ఒక చోట నుంచి ఇంకో చోటుకి కండక్ట్ అవుతుంది అన్నట్టుగా చెప్పవచ్చు. సో మెటల్స్ ఆర్ గుడ్ కండక్టర్స్ ఆఫ్ హీట్ అని దీని ద్వారా మనం చెప్పవచ్చు అనమాట. సో ఇది పేపర్కి సంబంధించినటువంటి విషయం. సో మీరందరూ కూడా ఇలాంటి పేపరు వచ్చే అవకాశం ఉంటుంది. వీటిలో ఉన్నటువంటి మెజారిటీ క్వశ్చన్స్ చదువుకోవటం, ఇలాంటి మోడల్ క్వశ్చన్స్ చదువుకోవటం ద్వారా ఎస్ఏ 1లో మంచి మార్క్స్ పొందే అవకాశం ఉంటుంది. ఓకే, విష్ యూ ఆల్ ద బెస్ట్.